మేడ్చల్ జిల్లా కూకట్పల్లి నియోజకవర్గం నవజీవన్ నగర్లోని పార్క్ ని కొంతమంది కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాలనీ వాసులు. బాలనగర్ మండల పరిధిలోని 69వ సర్వే నెంబర్లోని 11 గుంటల పార్క్ ని ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. స్థానికంగా ఉంటున్న యాదగిరి గౌడ్ అనే వ్యక్తి తప్పుడు పత్రాల్ని సృష్టించి ప్రజా దర్బార్లో ఈ పార్క్ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు స్థానికులు. ఉన్నతాధికారులు స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. దీనికి జోనల్ కమిషనర్ గారు దీన్ని గుర్తించి ఒకసారి వాళ్ళు కూడా వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పార్క్ ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీలకు సంబంధించి నవజీవన్ నగర్ కానీ, పక్కన రాజు కాలనీ కానీ, లేకపోతే సాయినగర్ కాలనీ కానీ, వీళ్ళందరూ కూడా దాదాపు ఈ కాలనీ నుంచి వచ్చిన పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ పార్కును చూసుకొని చాలా మంది ఇక్కడికి వచ్చి సాయంత్రం దాదాపు సుమారుగా 9-10 గంటల వరకు ఇక్కడ ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. దీన్ని గుర్తించి ఇక ముందు ఇబ్బంది లేకుండా ఈ పక్క ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు కొంచెం గుర్తించి స్థానికంగా ఇది కాపాడుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇది గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు జయప్రకాష్ నారాయణ గారు దీనిని 69 సర్వే నెంబర్ అని గుర్తించి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి ఆయన హద్దులు నిర్మించి కూకట్పల్లి మున్సిపాలిటీ హద్దులో ఉండేది ప్రహరీ కూడా కట్టించారు. దానికి బిల్లులు కూడా సాక్ష్యంగా ఉన్నాయి. కానీ దాన్ని వినయించి రాంగ్ డాక్యుమెంటేషన్ పుట్టించి రాంగ్ ఎలిగేషన్స్ చేస్తూ అధికారులను బెదిరిస్తూ వాటిని అన్ని పోలీస్ స్టేషన్ కి మున్సిపల్ అధికారులని దీనిలందరినీ ఇది నాలాండ్ అంటే ఇప్పుడు కూడా ధీమా ప్రకటిస్తున్నారండి. వేరే రౌడీల సీటర్ని పంపించి నీ దగ్గర 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఏమంటావు కులగొట్టమంటావా, ఇప్పుడు తీసుకురమ్మంటావా సార్, ఆయనతో వీడియో కాల్ మాట్లాడకుండా మళ్ళీ చూపించకుండా ఫోటోలు తీసుకొని పోకుండా ఇట్లా దమ్దమ్ చేద్దాం. 12 సంవత్సరాలతో అదే స్థలంలో ఉంటున్నాం అని అప్పుడైనా వచ్చి నా స్థలంలో మీరు ఎందుకుంటారా అని అదే రోజు కాల్ చేయిస్తే నువ్వు వెళ్ళిపోతుంటే ఆ జాగా కొనకపోతుంటుంది. ఇప్పుడు సర్వే నెంబర్ తప్పని ఇది తప్పని మున్సిపాలిటీలు పట్టుకొని ఇట్లా ఏరియాలను పంపించి పని ఆఫ్ చేయించింది. పొలాలు జాగాలు అమ్ముకొని వచ్చి కూలీ నాలు చేసుకుంటాం సార్, మట్టి పని చేసుకుంటాం మేము, లేబర్ పని. మాలాంటి వాళ్ళ మీద ఇంత డబ్బులు కావాలా అంత డబ్బులు కావాలని డిమాండ్, లేదంటే పని ఆఫ్ చేపిస్తాను. ఆల్రెడీ పని ఆఫ్ చేయించింది, ఇప్పుడు పడగొట్టడానికి కూడా తయారు చేపిస్తుంది. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వమైనా పబ్లిక్ కోసం పనిచేసే ప్రభుత్వమే వస్తుంది కాబట్టి కాలనీ వాళ్లకు అది ఉపయోగపడేలాగా పార్క్ కానీ మా మహిళలను వాకింగ్ చేసుకునేటట్టు కానీ మాకు ఉండేటట్టు మేము కాపాడుకునే దాన్ని డెవలప్ చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను.